హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో పురాతకాలం లాంటి ఒక రెసిపీని అయితే మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే లచ్చించారండి. అది ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటనేది మా అమ్మగారు అయితే ఈ వీడియోలో చూపించేస్తారు. చూసేద్దాం రండి. ఇలా పసుపు అయితే రాసేసుకోవాలండి. కుండ శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కుండ ఉండటం వల్ల ఎప్పుడు మన ఇంట్లో కలకలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది. దీనికి ఒక సీపురు గట్ట ఏం తగలకూడదండి, పాలు తగలకూడదు. పెట్టుకుని ఈ బొట్లు అయితే పెట్టేసుకోవాలండి. ఒక సాటును పెట్టుకోవాలండి. నీట్ గా ఉండాలి ఎప్పుడును. ఒకసారి బియ్యం కడిగి పారబోయేసి మళ్ళీ రెండోసారి ఇలా ఓర్చి ఆ కళ అయితే ఇందులో పోయాలండి. ఆ తర్వాత అన్నం వంచేసినాక గెంజి కూడా ఇందులో పోసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటానండి నేను. ఇంకేం తగలకుండా కాళ్ళు చీపురు ఏం తగలకూడదండి. లక్ష్మీదేవితో సమానం. ఒక 5 రోజులు 6 రోజులు పులిస్తేసానండి, మళ్ళీ కాసుకోవచ్చు. శుక్రవారం మంగళవారం కాయకోకుండా, అమావాస్య రోజున కాయకూడదు. లక్ష్మీవారం గాని శనివారం గాని పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ సార్ కాసుకున్నప్పుడు ముద్దపప్పు లక్ష్మీ సార్ కాసుకుంటే దీని కాంబినేషన్ బాగుంటది. సరే, ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇందులో చేపలు వేసుకోవచ్చు, పీతలు వేసుకోవచ్చు. శనివారం మాలనే ఏమీ మేము వేయకుండా మామూలుగా కాస్తున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, వంకాయ, బెండకాయ ఇవన్నీ ఉంటే చాలా ఈ పచ్చాకం. ఇంకా తర్వాత ఎన్నైనా వేసుకోవచ్చు. ఇది కాసిన టేస్ట్ అయితే చాలా బాగుంటది. పళ్ళు అన్నం అయితే కంపల్సరిగా తింటారు, చాలా బాగుంటది. ఇలా కాసుకోండి మీరు కూడా. ముందుగా దాకా తీసుకుని ఇదిగో చూడండి, ఇలా ఉండాలండి. ఇలా చిక్కగా ఉండాలి. ఇదిగోండి ఇలా సన్నంగా అయితే కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు. ఇందులో బెండకాయలు అయితే చాలా బాగుంటదండి. ఏమన్నా లేకపోయినా వంకాయ, బెండకాయ తప్పనిసరిగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇలా అన్ని వేసేసుకుని కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొద్ది కారం అయితే వేసుకోవాలండి. కొద్ది కళ్ళుప్పు వేసుకోవాలండి. ఇలా గరిటతో తిప్పుకుని ఇలా కలిపేసుకునండి. ఇదైతేనండి బాగా మరగబెట్టుకుని దింపుకుంటామేనండి. తాలింపు పెట్టకూడదు. తాలింపు పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోద్దంట. ఎప్పుడు లక్ష్మీ సారిని తాలింపు పెట్టకూడదు. ఇది బాగా మరగబెట్టి దింపుకుని దీంట్లో కాంబినేషన్ పప్పు వండుకోవాలండి. కందిపప్పు, ఈ ముద్దపప్పు, ఈ లక్ష్మీ సారు చాలా బాగుంటుందండి. కానీ ఇందులో పిత్త పరుగులు కూడా వేసుకుంటే, చిన్న పరుగులు చాలా బాగుంటుందండి. పీతలు వేసుకున్నా బాగుంటుంది. శనివారం వలని వాళ్ళు ఏమీ మేము వేయట్లేదండి. ముద్దపప్పు లక్ష్మీ సారు అని మా అమ్మాయి ఎప్పుడు వచ్చినా అమ్మ ముద్దపప్పు వండి లచ్చించారకాయ అని అంటారు. మా పిల్లలు ఎప్పుడు కాపించుకుని ఇక్కడ తిని వెళ్తారండి. వాళ్ళకైతే తెలీదు. ఇది ఎప్పుడో తాతల నాటి నుంచి ఉందండి. మా అత్తయ్య గారు ఇలాగే కాసేది. ఆవిడని చూసి నేను కూడా ఇలాగే కాస్తా ఉంటానండి. ఇది తినవాళ్ళ చాలా బాగుంటుందండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. పొయ్యి మీద పెట్టేస్తానండి. అయితే సంటిపెట్ట తల్లి మట్టి తినకూడదండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు, బాలింతరాలే తినకూడదండి. ఇందులో కొంచెం వాతం అంటారు. తెల్లారైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రెండింటిని మరగనిచ్చి ఉడకనిచ్చి చారు మీద అయితే మూత పెట్టకూడదండి. లక్ష్మీ చారు మీద అసలు మూత వేయకూడదు. దగ్గరుండి మరగబెట్టుకోవాలి. అసలు పొంగకూడదండి. ఇది మనం మరిగే వరకు దగ్గరుండి చక్కగా మరగబెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మీదే మరిగించుకోవాలి. అసలు పొంగకూడదండి. చారు అయితే చాలా బాగుంటుందండి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో చూసారా, పప్పు అయిపోయింది. మూత పెట్టేసుకున్నాం కట్టేసి. చారు అయితే ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ముద్దపప్పు లక్ష్మీ చారు పళ్ళు అన్నమైన తినేస్తండి. చాలా బాగుంటది. లక్ష్మీ చారు అంటే లక్ష్మీ చారు అంటే సూపర్ గా ఉంది. ఇది పూర్వం నాటి నుంచి మా తాత వాళ్ళు కాసేవాళ్ళు, తర్వాత మా అమ్మగారు కాసేది ఇలాగా. అది ఇప్పుడు మేము కాసుకుంటున్నామండి. ఇది మా మనవరాళ్ళు వీళ్ళంతా కూడా తాగి బాగా తింటారు. ఇది కాయాలంటే డబ్బులు పెట్టుకుంటే దొరికేది కాదండి. ఇది మనం సొంతంగా తయారు చేసుకుని ఇది కాసుకోవాలి. పూర్వం నాటి సార్ అంటే దీనికి నూనె అంటూ పడకూడదండి. అసలు చాలా మంది నూనె వాడితే బాగుంటుంది అంటున్నారు, కానీ అనవసరం అండి. ఇది నూనె కాసింది లక్ష్మీ సార్ కాదండి. అసలు అది మేము చిన్నప్పటి నుంచి కాసుకుని. మరి చూసేసారు కదండి ఈ రెసిపీని ఎలా చేయాలో ఏంటనేది మా అమ్మగారు అయితే పూర్తిగా మీకు వీడియోలో అయితే చూపించేశారు కదా. మరి ఈ లచ్చించారు మీరు ఎప్పుడన్నా తిన్నా కనుక, లేకపోతే మీరు ఎప్పుడన్నా చేస్తే నాకు కామెంట్స్ అయితే చేయండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచండి. బాయ్ ఫ్రెండ్స్.